మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక వాక్యం ఏంటంటే, దేవుని సన్నిధిని తన పిల్లల్ని పెంచుతున్న వానకోవెల. చెప్పండి, ఈరోజు ఏంటి పక్షి పేరు? వానకోవెల. ఈ వానకోవెల అనేది బైబిల్లో 4 చోట్ల రాయబడి ఉంది. మొదటిగా కీర్తనలు 84వ కీర్తన 3వ వచనం చదువుదాం. 84వ కీర్తన 3వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు, పిల్లలు వినండి, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. బలిపీఠం దగ్గరంట వానకోవెలకు గూటి స్థలము దొరికెను. అంటే బలిపీఠం దగ్గర పెట్టిందంట పిల్లల్ని వానకోవెల. అలాగే సామెతలు 26వ అధ్యాయము 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. చూసారా? దాటలేక ఏంటన్నమాట, వానకోవెలంట దాటుతూ దిగదంటది వానకోవెల. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో దీని గురించి మీకేం చెప్తానంటే, వానకోవెల గురించి బైబిల్లో 4 చోట్ల రాయబడి ఉందని. అయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 16వ వచనంలోను, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలోను, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనంలోను, అలాగే ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలోను ఓది కోరిక అని ఉంది. ఇప్పుడు అనేక పక్షులు ఉంటాయి, చిలకలు అనేక పక్షులు ఉన్నట్లు రంగులు ఉన్నట్లుగా ఈ వానకోవెలను ఇంగ్లీష్లో స్వాలో అంటారు. ఇజ్రాయెల్ దేశంలో కనిపించే పక్షి పేరు బర్న్ స్వాలో. అయితే దీనికి ఈ స్వాలో అనే వానకోవెలకి 4 రకాల జాతులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో కనిపించే వానకోవెల గురించి బిబ్లికల్ స్వాలో ఇది. బర్న్ స్వాలో అంటారు, స్విఫ్ట్ అంటారు, లేదా గోల్డెన్ అంటారు, లేదా మార్టిన్ అంటారు. చాలామంది మార్టిన్ పేరు పెట్టుకుంటారు కదండి, మార్టిన్ గోల్డ్, అలాగే బర్న్, అలాగే బ్యాంక్. ఇవన్నీ కూడా ఈ వానకోవెలలో అనేక రకాలు. అయితే నేను చెప్పే వానకోవెల ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో తరచుగా కనబడే వానకోవెల. ఇది దక్షిణ ఆఫ్రికాలోను, ఆఫ్రికా ఖండంలోను, యూరోప్లోను, అర్జెంటీనాలోను కనిపిస్తుంది. ఇది చాలా చిన్న పక్షి, అంటే పిచ్చుక కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. దీని కాళ్ళు చాలా పొట్టిగా ఉంటాయి, దీని నోరు చాలా దవడలు బలంగా ఉంటుంది. ఇది భూమికి కొంత ఎత్తులో ఎగురుకుంటూ పోయి, ఆ భూమి ఎగురుతూ పోయినప్పుడు ఆ గాల్లో కనబడే ఈగలు, లేకపోతే పక్షులు తింటే కదండి, చిన్న చిన్న పురుగులు, అక్కడున్న దోమలు, అవి తింటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది ఈ యొక్క వానకోవెల. ఈ వానకోవెల కొన్ని వేల మైళ్ళు ఎగురుతూ ఉంటుంది. రెండోది, ఈ వానకోవెల యొక్క జీవితం మనం గమనిస్తే, ఇది తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఒకటి, ఇది ఆకాశంలో ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది ఈ వానకోవెల. రెండోది, దాని పిల్లల్ని పెట్టిన తర్వాత పిల్లల్ని పోషించేటప్పుడు కూడా అది ఎగురుతూనే పోషిస్తుంది. మూడోది, ఈ వానకోవెల యొక్క అద్భుతమైన గుణం ఏంటంటే, ఈ వానకోవెల భూమి మీద నుంచి నేల మీద ఎగిరేటప్పుడు ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ భూమి మీద ఉన్న ఒక పుల్లని అట్లా అట్లా ఖర్చుకొని ఎగురుతూ ఆ నేల మీద పోయేటప్పుడు దీనికన్నా కొంచెం అలసట వస్తే ఈ వానకోవెల ఆ పుల్లనంట ఆ నీటి మీద పెట్టి ఆ పుల్ల మీద వాలి సేద తీర్చుకుంటుంది. అందుకని కొన్ని మీరు కనుక స్వాలో, బర్న్ స్వాలో, BARN, బర్న్ స్వాలో
అనగా ఇజ్రాయెల్ దేశ పక్షి గురించి ద బర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ బ్యార్న్ స్వాలో అని కానీ మీరు కొడితే SWALLOW BARN బ్యార్న్ స్వాలో అని మీరు కనుక గూగుల్లో కొడితే ఇజ్రాయెల్ దేశ పక్షి గురించి మీకు క్లియర్గా ఆ బొమ్మలన్నీ మీకు కనిపిస్తాయి. కాబట్టి ఇది ఎగురుకుంటూనే జీవితకాలం ఉంటుంది. తర్వాత ఇది చాలా ధైర్యం గల పక్షి అండి. కాబట్టి బైబిల్లో ఇదంట పిల్లల్ని పెట్టేటప్పుడు కొన్నిసార్లు ఎగురుకుంటూ ముందు పోయి పిల్లల్ని మర్చిపోతే ఏడ్చుకుంటూ వస్తుందంట ఈ వానకోవిల. అందుకనే ఓదె కోరిక వల్లి కిచకిచలాడి తిని అంటాడు హిస్కియా. ఓదె కోరిక వల్లి కిచకిచలాడి తిని అని. అలా ఇర్మియా తన కాలము నెరిగిన ఓదె కొరుకు అని బైబిల్లో ఉంది. ఓదె కొరుకు అన్నా వింటున్నారా? ఓదె కొరుకు అన్నా వానకోవిలన్నా ఇంగ్లీష్లో స్వాలో అని ఉంది. మీకు అర్థం అవటానికి చెబుతున్నా. ఓదె కొరికన్నా వానకోవిలన్నా రెండు ఒకటే. కాబట్టి పక్షులు కలరు. ఈరోజు వాక్యం ఏంటంటే వానకోవిల తన పిల్లలను దేవుని సన్నిధిలో పెంచుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దావీదు అంటాడు, అయ్యా వానకోవలి వలె నేను నీ సన్నిధిలో ఉండాలి, వానకోవలి వలె నా పిల్లలు నీ సన్నిధిలో ఎదగాలి అని కోరుకున్నాడు. ప్రియ సహోదరుడి ఒక బాధాకర విషయం ఏంటంటే దాదాపు దావీదుకు చాలామంది పిల్లలు ఉన్నారు. దావీదు పిల్లలు ఎవరు కూడా సరైన వాడు కాదు, ఒక్కడు కూడా మంచోడు కాదు. ఒక్క సొలొమోను తప్ప మిగతా వారు అందరి గురించి దాదాపు బైబిల్ పండితులు చెప్తారు పిల్లలు మొత్తం 17 మంది అనుకుంటారు, పిల్లలు మొత్తం భార్యలందరితో కలిసి. కాబట్టి ఆ భార్యలతో ఉన్న పిల్లలందరూ కూడా ఒక్కడు కూడా దావీదు లాంటి మనసు లేదండి. అందుకే దావీదు అన్నాడేమో, అయ్యా వానకోవిల తన పిల్లల్ని నీ సన్నిధిలో పెంచుతుంది. ప్రియమైన సహోదరుడా, ఈరోజు వానకోవిల గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే మీరు గూగుల్ చూడండి. అది చాలా చిన్న పక్షి అంటే పిచ్చుక కంటే చాలా చిన్నది. కానీ అది ఎంతో ఎగురుకుంటూ పోయి పిల్లల్ని పెంచుతూ ఒక్క రెండు జత పక్షి అంట ఒక గూడు కట్టుకోవడానికి కొన్ని వేల మట్టి ఉండలను చేసుకొని తయారు చేసుకొచ్చి పిల్లల్ని పెంచుతుందంట ఈ వానకోవిల. అది ఎగురుకుంటూనే తన బతుకంట. అంటే అది పరలోక సంబంధిగా ఉంది. ఆకాశంలో ఎప్పుడు ఎగురుతుంది అంటే అది బ్లూ కలర్లో ఉంది. అంటే నీలము అనేది ఆకాశానికి గుర్తు, పరలోకానికి గుర్తు. కాబట్టి నీలము అనేది పరలోక సంబంధిగా గుర్తు. నువ్వు పరలోక సంబంధిగా ఉంటావా? వానకోవిల్లాగా నువ్వు తన కాలం నెరిగి ఆయా కాలం చక్కగా వెళ్ళి వస్తూ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మరలా తన పిల్లల్ని తీసుకుని వస్తున్న వానకోవిలాగా అది ఎంతో తన జీవితకాలంలో ఎగురుకుంటూనే ఉంటుంది. పిల్లలు పోతే మూలుగుతుందంట. అది అలాంటి వేగం గల పక్షి మళ్ళీ వెనక్కి తిరిగి పిల్లల్ని మర్చిపోద్దంట. ఆ స్పీడ్కి వెళ్ళిపోయి ఆ స్పీడ్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్లోగా ఎగురుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే పిల్లలు కనపడక మూలిగినట్లుగా హిస్కియా నేను మూలుగుతున్నాను అంటాడు. కిచకిచలాడతాడంట. అది కిచకిచలాడి పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్కి వెళ్తుంది కాబట్టి. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లుల వల్ల మీరున్నారా? ఒక్క మాట చెప్తాను ఈరోజు. అదేంటంటే వానకోవుల వలె దేవుని సన్నిధిని మీ పిల్లల్ని పెంచుతున్నారా? బైబిల్లో నుంచి ఒక 6 తల్లుల గురించి చెప్పుకుందాం. బైబిల్లో చాలామంది తల్లులు ఉన్నారు. చక్క స్పష్టంగా మీకు కొద్ది వివరిస్తాను. తర్వాత మీరు దాన్ని చదువుకోండి. మొదటిగా బైబిల్లో ఉన్న చెడ్డ తల్లులు తన పిల్లలు ఎలా పెంచారు? దేవుని సన్నిధిని వానుకోవుల బలిపీఠ దగ్గర తన పిల్లల్ని పెంచిందంట. గూడు దొరికిందంట. అక్కడ గూడు పెట్టింది. అది ఎందుకంటే ఈ వానుకోవులు ఎక్కువ జనం ఉన్న చోటే గోడల్లోనూ లేకపోతే ఆ యొక్క దొంగల మీద పైన ఆ యొక్క ఉంటుంది కదా, పైన నిట్రాలు ఉంటాయి కదా పైన, అక్కడ ఈ పిల్లల్ని పెట్టిందంట. అలాగే బలిపీఠం దగ్గర ఉన్న అక్కడ గూడు దగ్గర ఆ గోడల్లోనూ ఇది పిల్లల్ని పెట్టి బలిపీఠం ఎదురుగా పిల్లల్ని పెంచుతుందంట. ఎంత అద్భుతం దేవుని సన్నిధి. అలాగే నీ పిల్లల్ని నువ్వు పెంచుతున్నావా? వానుకోవిలో నీ పిల్లలు దేవుని మందిరంలో పెరుగుతున్నారా? చూద్దాం బైబిల్లో నువ్వు ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని. మొదటిగా ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఎవరు తెలుసా? రిబ్కా. ఆదికాండము 27వ అధ్యాయము. కాబట్టి నా కుమారుడా నా మాట విను నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. చాలు. చూడండి, రిబ్కా యాకోబుతో అంటుంది, మీ నాన్న మోసం చెయ్యి నేర్పిస్తుంది రిబ్కా తన కొడుక్కి. యాకోబుకి మీ నాన్న మోసం చెయ్యి, మీ అన్నను దీవిస్తాడంట. మీ అన్న కాదు దీవిన, పక్షపాతి, పార్షియాలిటీ చూపిస్తుంది.
తల్లులుగా మీరేం జీవిస్తున్నారు? చాలామంది కుటుంబంలో పెద్దోళ్ళు ఒక రకంగా, చిన్నోళ్ళు ఒక రకంగా ప్రేమిస్తున్నారు. పెద్దమ్మాయిని ఒక రకంగా, చిన్నోళ్ళని ఒక రకంగా, చిన్నపిల్లని ఒక రకంగా, కూతురును ఒక రకంగా, కొడుకును ఒక రకంగా పెంచుతుంటే తగాదాలు, కొట్లాట్లు, చివరికి అది మర్డర్ల వరకు వెళ్ళిపోతుంది. కారణం తెలుసా? ఈ రిబ్కా అంటే చెడ్డ తల్లి, బ్యాడ్ మదర్. తన కొడుకు ఏమి నేర్పిస్తుంది? అవన్నీ ఏసేవలాగా అక్కడ గొర్రెని చంపి ఇదంతా వెంట్రుకలు చేపిస్తూ మీ నాన్న మోసం చేయని మోసం నేర్పిస్తుంది. మొదటిగా రిబ్కా ఏం నేర్పిస్తుందండి? ఏం నేర్పిస్తుంది? మోసం చేయి నేర్పిస్తుంది. రెండోది పక్షపాతం చూపిస్తుంది. నువ్వు అలా ఉన్నావా? రిబ్కా వలే పక్షపాతం చూపిస్తున్నావా? రిబ్కా వలే నీ పిల్లలకి మోసం నేర్పిస్తున్నావా? గుర్తుపెట్టుకో. అలా నేర్పించిన రిబ్కా చనిపోయేంత వరకు కూడా యాకోబుని చూడలేదు. చనిపోయేంత వరకు కూడా యాకోబుని రిబ్కా చూడలేదు. కారణం తెలుసా? మోసం నేర్పించింది. ఈ వాడుకోల దేవుని సన్నిధిలో పిల్లలు పెంచుతుంటే ఈ రిబ్కా ఏం చేస్తుంది? మోసం నేర్పిస్తుంది. నువ్వు మోసం పెంచుతున్నావా? పక్షపాతం చూపిస్తున్నావా నీ పిల్లలకి? కుటుంబం విచ్ఛిన్నమైంది, జాగ్రత్త. ఎందుకంటే వివరించి చెప్పడానికి సమయం లేదు నాకు, కాబట్టి కొద్దిగా చెబుతున్నాను. మొదటి బ్యాడ్ మదర్ రిబ్కా. రెండో మదర్ చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 3వ వచనం. పేరు అతల్య. రెండవది ఎవరు? ఈ అతల్య ఎవరు? ఆహాబు జెజిబేలు కూతురు. ఆహాబుకి జెజిబేలుకి పుట్టిన, అంటే ఎజిబేలుకి పుట్టిన కూతురు అతల్య. ఈ అతల్య అతల్య చదువుదాం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పు. రెండోది దుర్మార్గం నేర్పిందంట తల్లి. ఎవరికి? అహజ్యాకి. అహజ్యా ఏంటమ్మా? దుర్మార్గంగా జీవించు. అతల్య రిబ్కానేమో మోసం చేయితో నేర్పిస్తే, అందుకే మోసకైన మాటలు మాట్లాడాడు. ఆ ఎబ్బోకి దేవుడు దెబ్బ కొట్టేంతవరకు యాకోబు జీవితం మారలా. అది పనిచేసింది, జాగ్రత్త. రెండోది అతల్య అంటుంది దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతల్య తన కుమారుడికి నేర్పింది. ఎంత భయంకరం అండి! తల్లి నేర్పిస్తుంది, దుర్మార్గం చెయ్యి, మోసం చెయ్యి, వారిని చంపు, అన్యాయం చెయ్యి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ తల్లిలాగున్నావు? మోసం చేయి నేర్పిస్తున్నావు నీ కూతురికి, మోసం చేయి నేర్పిస్తున్నావు నీ కొడుక్కి, మోసం చేయి నేర్పిస్తున్నావు నీ తమ్ముడికి, మోసం చేయి నేర్పిస్తున్నావా? కాబట్టి ఈ మోసం సంఘంలో కూడా పనిచేస్తుంది. మోసం నేర్పిస్తున్నారు అందరూ. గుర్తుపెట్టుకో, అతల్య దుర్మార్గంగా ప్రవర్తించుటకు తన కొడుకు నేర్పిస్తున్నారు, దగ్గర నేర్పిస్తుంది. దొంగతనం చేయరా, మోసం చేయరా, వాడి కోప కూల్చురా, వీడి కోప కూల్చురా, వాడిని చంపేరా, అన్యాయం చేయరా నేర్పిస్తుంది. నువ్వు నేర్పిస్తున్నావా? వాడుకోవాలా తన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచితే వీళ్ళేమో మోసంలో పెంచుతున్నారు, దుర్మార్గం ప్రవర్తించుటూ పెంచుతున్నారు ఈ తల్లులు. మూడో వ్యక్తి చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత, తన తల్లి ఎవరిమా? హేరోదియా. మొదటి బ్యాడ్ మదర్ రిబ్కా, రెండో బ్యాడ్ మదర్ అతల్య, మూడో బ్యాడ్ మదర్ హేరోదియా. ఈ హేరోదియు ఉంచుకున్నప్పుడు యోహాను అంటున్నాడు, నీవు చేసిన తప్పు, నువ్వెందుకు వ్యభిచారం చేస్తున్నావు అన్నప్పుడు ఇవి పగ పెంచుకుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది, తన తల్లి చేత ప్రేరేపింపబడినది, తన తల్లి చేత ప్రేరేపించబడింది. చూడండి, తన తల్లి చేత హేరోదియా కూతురుతో చెబుతుంది, అమ్మా బాగా డాన్స్ చేశానమ్మా, ఆ రాజుగారు నీకేం కావాలో కోరుకోమన్నారని. అమ్మా మదర్ మీరు చెప్పండి అమ్మా, ఏం చేయమంటావు? డబ్బు అడగమంటావా? బంగారం అడగమంటావా? యోహాను తలాడుగు. ఎందుకని? అతను నన్ను తిట్టారు, నేను వ్యభిచారం చేస్తా ఉంటే, నేను పాడుపని చేస్తా ఉంటే నన్ను తిట్టారు, అందుకే పగ పెంచుకున్నా. తన కూతురికి పగ నేర్పిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి పగ నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. అవరే నువ్వు చూస్తా ఊరుకోవద్దురా, వాడిని మాత్రం నువ్వు వదలొద్దురా, మేము చనిపోయిన తర్వాత వాడిని చంపురా, లేకపోతే ఇదిగోరా వాడిని వదిలే పనే ప్రసక్తి లేదురా, వాడు మనకంటే గొప్పనైపోతారా, చంపేరా, పొడిచేరా. పిల్లల్ని పగను ప్రేరేపించినట్టుగా నేర్పిస్తున్నారు కొంతమంది తల్లులు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని కుటుంబాలు చూస్తే ఎంత బాధ కలిగిందో. పక్షులు పగలతో తరతరాల ఆస్తి పోగొట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఎందుకు పగ? ప్రేమించమని బైబిల్ చెబుతుంది. పోనీ నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు పగ కలిగి ఉన్నావా? నువ్వు పగను నీ పిల్లలకి నేర్పిస్తున్నావా? మోసం చేయి నేర్పిస్తున్నావా? పక్షపాతం చూపిస్తున్నావా నీ పిల్లల పట్ల? ప్రమాదం, జాగ్రత్త. పక్షపాతం చూపించొద్దు మీ పిల్లల పట్ల. నాకేమో మంచి చొక్కా ఇచ్చావు, తమ్ముడికి ఇంకా మంచి చొక్కా ఇచ్చావా? అదే చేశాడు యోసేపుకి పగలాట కారణం. రంగురంగుల చొక్కా ఇచ్చాడు యాకోబు తన యోసేపుకి పగ వచ్చింది అన్నలకి. కారణం ఏంటంటే వాళ్ళందరికీ స్పెషల్ చొక్కా, స్పెషల్ ప్యాంటు, స్పెషల్ కూతుర్ని ఒక స్పెషల్గా, కొడుకుని ఇంకో స్పెషల్గా చూపిస్తున్నావేమో. లోపల పగ పెంచుకుంటుంది, లోపల పగ పెంచుకుంటాడు. నాకేమో రోల్డ్ గోల్డా, వారికేమో గోల్డా, నాకేమో పాత చెప్పులా, తక్కువ రకం చెప్పులా, వారికేమో మంచి మంచి బూట్లా. వాడు నీకు తెలియకుండా లోపల వాడు లోపల ఈర్ష్య, అసూయ, కక్ష, పగ వచ్చింది. కాబట్టి నువ్వు ఈరోజు రెప్కాలాగా పక్షపాతం చూపిస్తున్నావా? చూపించొద్దు. మంచిగా ఇద్దరున్న ముగ్గురు పిల్లలున్నా ఎలా పెంచుతున్నావు? కక్షలో పెంచొద్దు, పగలో పెంచొద్దు, మోసంలో పెంచొద్దు, దుర్మార్గంలో పెంచొద్దు. రెప్కా పక్షపాతం చూపించింది. తన కొడుక్కి మోసం చేయడం నేర్పిస్తుంది, మోసంలో పెంచుతుంది. 2 అతల్య తన కొడుకుని దుర్మార్గంలో పెంచుతుంది. 3 హెరోదియా తన కూతుర్ని పగలో పెంచుతుంది. నువ్వు దేంట్లో పెంచుతున్నావు? జాగ్రత్త. ఒకరోజు నువ్వు ఏం విత్తుతావో అది నీవు, నీ కుటుంబం తరతరాలు కోసుకుంటారు. అయితే మీకు మాట చెబుతాను. అయితే ఏంటంటే మరి ఎలా పెంచాలండి? బైబిల్లో గుడ్ మదర్స్ ఉన్నారు. మొదట ఆమె గురించి చెప్పుకుందాం. ఎవరి బ్యాడ్ మదర్? రెప్కా మంచిది కాదన్న ఆమెకున్న కొన్ని విషయాలు ఆమె అట్లా పెంచింది కాబట్టి అన్నదమ్ములు కొట్టుకుని తెచ్చారు, పగలు పెంచుకున్నారు. ఎప్పుడు యాకోబుని వేసేద్దామని చూశాడు, వేసావు. కారణం ఏంటో తెలుసా? ఏంటి పక్షపాతం. కారణం ఏంటో తెలుసా? మోసం చేయటం నేర్పించటం. నువ్వు పిల్లలు మోసంలో పెంచొద్దు, పిల్లల పట్ల పక్షపాతం చూపించొద్దు. 2ది నీ పిల్లలు దుర్మార్గం చేయడం నేర్పించొద్దు, వాటిలో పెంచొద్దు. 3 పగల్లో, కక్షల్లో, అసూయలో, ద్వేషంలో వాడిని ద్వేషించరా. వాడు చూస్తే ఊరుకోవద్దురా, ఆమె చూస్తే ఊరుకోవద్దురా, ఆ మంచిది కాదురా, వీడు మంచోడు కాదురా అని పెంచుతున్నావా? సహోదరుడా, ఒకరోజు బాధపడతావు. అయితే మరి ఎలా పెంచాలి చూద్దాం. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యెహోవా సన్నిధిని ఏంటంట? వాడు యెహోవా సన్నిధిని చూశారండి. వాడు యెహోవా సన్నిధిని అగుపడి. అబ్బా, ఎంత మంచి మాట అండి. యెహోవా సన్నిధిని అగుపడాలి నా కొడుకు. ఎంత మంచి అద్భుతమైన ఆకాంక్ష నీకుందా? నా కొడుకు దేవుని మందిరంలో కనపడాలి, నా కొడుకు దేవుని మందిరంలో పట్టాలేయాలి, నా కూతురు దేవుని మందిరం కడగాలి, దేవుని దగ్గర పరిచయం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఎంత అద్భుతమైన కోరికండి అన్న. వాడు దేవుని సన్నిధిని కనపడే వరకు అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాడిని తీసుకుని వస్తున్నాను తన పెనిమిండితో చెప్పి. చూసారా అమ్మా, ఏటాకి వెళ్తున్నాం కదా, పిల్లడు పుట్టాడు కదా అంటే రాను వాడిని పాలు పెంచిన తర్వాత ఒకసారి డైరెక్ట్ తీసుకొస్తాను అని చెప్పింది. అయితే ఒక అద్భుతమైన మాట చూద్దాం. 28వ వచనం చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు అనగా సమూయేలు యెహోవాకు అక్కడనే మొక్కాను. హల్లెలూయా. ఏం చేశాడంటే అండి, యెహోవాకు మొక్కాడంట. బాగా వినండి. ఏలికి మొక్కలా, అక్కడ సేవకుడికి మొక్కలా, యెహోవాకు మొక్కాడంట. ఎంత పరిశుద్ధాత్ముడు, ఎంత అద్భుతం రాయించాడు. వాడు యెహోవాకు మ్రొక్కెను. సమూయేలుకి ఏం నేర్పించిందంట? దేవుడికి మొక్కటం నేర్పించింది, దేవుని గౌరవించడం నేర్పించింది. అన్నా, నువ్వేం నేర్పిస్తున్నావు? సమూయేలు రాసిన 1వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం.
తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు వినండి అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య వింటున్నారా? సమూయేలు అంట మొదటగా యెహోవాకు మ్రొక్కాడంట. రెండోది యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట, దేవునికి పరిచర్య. కాబట్టి హన్నలాగా నీ బిడ్డలు దేవుని సన్నిధిలో పెంచుతున్నావా? హన్నలాగా దేవుని మందిరంలో పెంచు, నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధి అంటే సంఘంలో పెంచు, చర్చిలో పెంచటం అంటే చర్చిలో జీవితాంతం ఉంచమని కాదు, అతని వాక్యంలో పెంచు, ప్రార్థనలో పెంచు, పరిశుద్ధతలో పెంచు, నీతిలో పెంచు, యథార్థతలో పెంచు. కానీ అతలేలాగా దుర్మార్గంగా పెంచడం నేర్పించబాక, రేపుకాలాగా మోసం చేయడంలో మోసంలో పెంచబాక, హేరోదిలాగా కక్షలో పగలో పెంచబాక నీ కొడుకుని నీ కూతురులను. అన్న దేవుని సన్నిధిలో వారిని పెంచిందంట. అందుకే అక్కడ పాలు ఇచ్చినంత కాలం వారికి తెలియదు కదండి, బోర్ల పడ్డాడంట యెహోవాకి. అంటే వాళ్ళ అమ్మ చెప్పుడు, రే మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వు యెహోవాకు ఏం చేయాలా? మొదలుపెట్టా, నువ్వు యెహోవా పరిచర్య చేయాలి. అలాగే నమ్మా అన్నాడు సమూయేలు. చనిపోయేంత వరకు యథార్థంగా బతికాడు సమూయేలు. రెండవ ఆమె గురించి చెప్పు. మొదటి ఆమె హన్న, త్వరగా చూస్తున్నాం. రెండో ఆమె చూసుకుందాము. నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసి. అంటే ఇప్పుడు అమ్రాము ఎవరు చేసుకున్నాడు? మోషే తల్లిని. అంటే మోషే తల్లి ఎవరు? ఎకబేదు అమ్రాముకి ఏమవుతుంది? మేనత్త. అంటే మేనత్తనే చేసుకున్నాడు అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ముగ్గురు కదా. ఎవరు? అహరోను, మోషే, తర్వాత ఎవరు? చెప్పండి ఎవరు? మిరియాము. మొదట ఆమె హన్న సమూయేలుని పెంచింది దేవుని సన్నిధిలో. రెండు ఎవరు? ఎకబేదు తన ముగ్గురు బిడ్డని దేవుని సేవకి ఇచ్చిందండి. మోషే గొప్ప సేవకుడయ్యాడు, మిరియాము వర్షిప్ లీడర్ అయింది, సరే అహరోను యాజకుడయ్యాడు. ఎకబేదు పిల్లల్ని ప్రార్థనలు పెంచు. మూడో ఆమె చూసుకుందాం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం. ఏం పేరు? ఆనేషెతు. ఎవరి ఆనేషెతు? ఈమె యోసేపు యొక్క భార్య, ఐగుప్తురాలండి. ఒక ఓను అనే దేశం చెందింది. ఈమె ఒక యాజకుని కూతురు, ఒక యాజకుని పొతిపేర కూతురు, ఒక యాజకుని కూతురు, ఓను దేశానికి చెందిన ఈ ఆనేషెతు యోసేపుకి ఇవ్వబడింది. యోసేపు పెద్దవాడిన తర్వాత, జెరుబాబెలు తర్వాత ఆ రాజు కలొస్తే ఆ రాజు తన కళల గురించి చెప్పినప్పుడు ఎవరు చెప్పకపోతే యోసేపు చెప్పినప్పుడు, ఆహా నువ్వే కదా ఆత్మ పొందిన వాడు అని అయిన తర్వాత ఆ యోసేపుకి ఈ ఐగుప్తురాలైన ఓను దేశానికి చెందిన పూజారి కూతురు అనగా సూర్యదేవతను పూజ చేసే ఈమె, పూజ అంటే ఆ సూర్యదేవతకు పూజ చేసే ఈమెను యోసేపుకి ఇచ్చినప్పుడు యోసేపు పెళ్లి చేసుకున్నాడు. చూద్దాం, ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు, చూడండి, ఫరో యోసేపునకు జప్నత్నేహు అని పేరు పెట్టను. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తె. చూడండి, ఓను అనే దేశానికి చెందిన యాజకుడి. ఇతను ఓను అనే దేశం యాజకుని పోతీఫెరు కుమార్తె. యాజకుని పేరు పోతీఫెరు. ఈ పోతీఫెరు కుమార్తె అయిన ఆసెనతునిచ్చి పెళ్లి చేసిన. అలాగే 50వ వచనం, దాంట్లోనే 41వ అధ్యాయము 50వ వచనం. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. ఎవరు? మనష్షే, ఎఫ్రాయిం. అద్భుతమైన దేవుని సన్నిధిలో ఇద్దరు అంటే అంత అద్భుతం. ఇద్దరు బిడ్డలకి తల్లి అయింది ఆమె. ఒక మాట చెప్తాను, ఆమె నేను ఐగుప్తురాలు కదా, నేను విగ్రహాధికారులు కదా, నా పిల్లల్ని ఆ విగ్రహాలు పెంచాలి అని ఆ యొక్క ఐగుప్తు దేశ ఆచార ప్రకారం పెంచాలి అని అనుకోలేదండి. ఆమె దేవుని భక్తులు పెంచింది కాబట్టి
వారు 2 గోత్రాలు అయ్యారండి. అద్భుతమైన మనుష్య గోత్రము, అలాగే ఎఫ్రాయిం గోత్రము, అద్భుత గోత్రాలు తీర్చి ఆ విధంగా ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆసెనతు యోసేపు యొక్క దేవుని గణపరిచింది. ఆసెనతు యోసేపు యొక్క దేవుడు యెహోవాని స్తుతించి, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నా భర్తవు కాబట్టి నీ దేవుడిని నమ్ముతానని తన బిడ్డల్ని దేవుళ్ళు పెంచింది. కాబట్టి వాళ్ళు దేవుళ్ళు ఎదిగారు కాబట్టి దేవుడు ఒప్పుకున్నాడు. ఆ పిల్లల్ని దేవుడు ఒప్పుకున్నాడండి. కారణం ఏంటంటే ఆమె ఆశరతు ప్రభువులో పెంచింది, దేవుని భయభక్తులు పెంచింది. మనిషే ఎఫ్రాయిముని. మొదటి ఆమె ఎవరు? బ్యాడ్ మదర్. ఎవరు? మొదటిగా రిబ్కా. రెండో రిబ్కా తన యొక్క బిడ్డల్ని మోసంలో పెంచింది, మోసం చేతి నేర్పిస్తుంది యాకోబుకి. అలాగే పక్షపాతం చూపిస్తుంది పిల్లల పట్ల. అలా చూస్తుంటే, అలా చేస్తే నువ్వు ఒకరోజు ఇబ్బంది పడతావు. నీ పిల్లల పట్ల పక్షపాతం చూపించొద్దమ్మా. సమన్యాయం చేయి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. శత్రువుల్ని, దొంగల్ని, వ్యభిచారాలు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు దేవుడు ప్రేమ కలిగి ఉండు. రెండోది, అతల్య తన కొడుకు దుర్మార్గం చేయటం నేర్పించిందంట. దేవుని సన్నిధిలో పెంచడం నేర్పించలేదు కానీ దుర్మార్గంలో పెంచుతుందంట. నువ్వు దుర్మార్గులు పెంచుతున్నావా? మోసంలో పెంచుతున్నావా? అలాగే హేరోదియా తన కూతుర్ని పగలో పెంచుతుంది. హేరోదు నువ్వు అడుగు, బాప్తిస్మం ఇచ్చి తను నరికించి అడుగు అని నేర్పిస్తుంది. నువ్వేం నేర్పిస్తున్నావు? అన్న తన కొడుకు యెహోవా మొక్కటం నేర్పిస్తుంది, యెహోవా పరిచర్య చేయటం నేర్పిస్తుంది. అలాగే ఎకబేదు, అమ్రామొక్క మేనత్తని ఎకబేదు తన 3 బిడ్డలు అనగా అహరోను, మిరియాము, మోషే వీళ్ళని దేవుని సేవకి ఇచ్చింది. దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు మోషేని. నీ పిల్లల్ని సేవకిస్తావా? నీ పిల్లల్ని అలాగా మోషేలాగా పెంచుతావా? చిన్నప్పటి నుంచి అహరోను వల్ల పెంచుతావా? యాజకుడిగా స్తుతించే బిడ్డగా పెంచుతావా నీ కూతురుల్ని? అలాగే చివరిగా ఎవరు? ఆసెనతు తన 2 కొడుకులు అనగా మనిషే ఎఫ్రాయిముని ఇద్దరిని అద్భుతంగా దేవుళ్ళో పెంచింది. ఆమె ఒక సూర్యదేవతకి నమస్కారం చేసే ఆమె, ఒక యాజకుడు అనగా విగ్రహరాజకుడి యాజకుడికి చెందిన ఈమె తన బిడ్డల్ని ప్రభువులో పెంచింది. నీ బిడ్డల్ని మందిరంలో పెంచుతున్నావా? అందుకే అంటున్నాను ఏమంటున్నాను? వానకోవెల తన పిల్లల్ని దేవుని బలిపీఠం దగ్గర పెంచుతుంది. తన పిల్లల్ని అక్కడ గూడు కట్టి దేవుని సన్నిధిలో పెంచుతుంది. అలాగే నువ్వు కూడా ఈ రోజు నుంచి నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచు. వానకోవుల వలె నువ్వు పరలోక సంబంధిగా జీవించు. వానకోవుల వలె దేవునికి లోబడి, అది దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం వెళ్తూ, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం వస్తూ ప్రేమ కలిగి జీవిస్తానే. అలాగే నువ్వు కూడా దేవుని ప్రేమ కలిగి జీవించు. అప్పుడు నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు వానకోవుల వలె దేవుని సన్నిధిలో పిల్లలు పెంచుతావా? లేకపోతే బ్యాడ్ మదర్స్ లాగా, చెడ్డ తల్లులాగా పాపంలో, లోకంలో, అపవిత్రతలు పెంచుతావా? నిర్ణయం నీదే. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాలం అందు నాయన మేము చెప్పు వానకోవెల అంట అయ్యా ఎప్పుడో దాటలేకుండా దిగకుండా ఎగురుతున్నట్లుగా మేము కూడా నీ సన్నిధిలోనే పరలోక సంబంధిగా జీవించాలి అయ్యా. వానకోవెల వల్ల బలిపెట్టిన తన పిల్లలు పెంచినట్లుగా మేము కూడా మా బిడ్డలే నీ సన్నిధిలో పెంచాలి, మందిరంలో పెంచాలి, నీ యొక్క కృపలో పెంచాలి, పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, యథార్థతలో, నిజాయితీలో, నమ్మకత్వంలో పెంచాలి ప్రభువా. అన్న వల్లే పెంచాలి, అలా ఎక్కిమేది వల్లే పెంచాలి, అలాగే నాయన ఆశీర్వాద వల్లే పెంచాలి. కానీ మేము నాయన పిల్లల్ని రిప్కాలాగా పెంచకూడదు, అతల్లేలాగా పెంచకూడదు, అలాగే ప్రభు హేరోదియలాగా పెంచకూడదు ప్రభువా. మమ్మల్ని సరి చేసుకుంటూ మా బిడ్డల్ని భక్తిలోను వాక్యులు పెంచే కృపాన్ని గురించి మీరే మేము తెచ్చుకోమని పునరుద్ధాన్ని తిరిగి రాబోతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి, ఆయన శక్తి మనకు తోడైంది. ఆయన యొక్క భయభక్తుల్లో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యం మనం బిడ్డలు పెంచే ఆ గొప్ప జ్ఞానం మనకి అందరికీ అనుగ్రహించి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.